ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి హౌ టు స్టార్ట్ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్. మనకి ఫాస్ట్ ఫుడ్ బిజినెస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తం స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియోకి ఈ బిజినెస్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మనం వేరే బిజినెస్ టాపిక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ చూస్తే మీకు ఏదో ఒక బిజినెస్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ పాత వీడియోస్ కూడా చూడండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ బిజినెస్కి సంబంధించి ఇప్పుడు మనకి లొకేషన్ ఇంపార్టెంట్. లొకేషన్ వచ్చేసి నియర్ బై కాలేజ్ ఏరియాలో, స్కూల్స్ ఏరియా కవర్ చేసేటట్టు, రైల్వే స్టేషన్స్ కవర్ చేసేటట్టు, మంచి ఇప్పుడు హాస్టల్స్ ఉంటాయి కదా, ఆ లొకాలిటీ కనుక చూస్ చేసుకుంటే ఈ బిజినెస్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. డిమాండింగ్ ఏరియాస్లో పెడితే మంచి డిమాండింగ్ ఉంటుంది మనకి. మ్యాక్సిమం ఫాస్ట్ ఫుడ్ ఎవరు తింటారో, ఆఫీస్ మెంబర్స్ తింటారు, కాలేజ్ వాళ్ళు తింటారు, స్కూల్ వాళ్ళు తింటారు, హాస్టల్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫాస్ట్ ఫుడ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మీరు కనుక అటువంటి లొకేషన్లో పెడితే మంచి పర్ఫెక్ట్ బిజినెస్ అవుద్ది. ఇక డైలీ వస్తారా, డైలీ మనకి ఒక యావరేజ్గా 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా అయితే సేవింగ్స్ అవుద్ది. మిగులుతాయి అన్ని కటింగ్ అయిన తర్వాత. డైలీ బిజినెస్ వచ్చేసి చిన్నగా స్టార్ట్ చేస్తే 8,000 నుంచి 12,000 రూపాయల వరకు డైలీ బిజినెస్ అవుతుంది. అందులో అన్ని డిడక్షన్స్ అయిన తర్వాతనే ఒక 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా మిగులుతుంది మనకి. కొంచెం మీడియం సైజ్ పెద్ద సైజ్ ఓపెన్ చేస్తే డైలీ 20,000 15,000 రూపాయల దాకా కూడా మనం సంపాదించుకోవచ్చు. సో మనకు కావాల్సిన మెయిన్గా చెఫ్ ఇప్పుడు మనం హైర్ చేసుకుంటే అతనికి వచ్చేసి డైలీ లేబర్ ఛార్జ్ వచ్చేసి 700 రూపాయలు అవుతాయి. అండ్ ఇప్పుడు మీరు ఒక 2 మెంబర్స్ని పెట్టుకుంటే 1,400 వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి మనకి డైలీ రా మెటీరియల్స్ కొన్ని అవసరం పడతాయి. లైక్ వెజిటేబుల్స్ కొన్ని అవసరం పడతాయి, నాన్ వెజ్ ఐటమ్స్ అవసరం పడతాయి. డైలీ రొటేషన్ అయితే ఉంటాయి కాబట్టి మనం డైలీ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఆనియన్స్ ఉంటాయి, టమాటోస్ ఉంటాయి. వీక్లో ఆల్టర్నేట్లీ 2 డేస్కి ఒకసారి వెళ్ళి షాపింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనకి రన్నింగ్ బిజినెస్ కాబట్టి డైలీ కొన్ని ఐటమ్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. ఇవన్నీ మెటీరియల్స్. అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో మనకి ఒక షాప్ రెంట్కి ఇన్వెస్ట్మెంట్ ఒక 10,000 వేసుకోండి. లోపల యూటెన్సిల్స్ కొంటాం కాబట్టి దానికి ఒక 20,000 వేసుకోండి. ఆ గిన్నెలు, ఆ చెంచాలు, ఒక గంట అవన్నీ కొంటాం కదా. ఓకేనా. సిలిండర్ అవసరం పడుతుంది, స్టవ్ అవసరం పడుతుంది, ఇవన్నీ యూటెన్సిల్స్ కింద వస్తాయి. దానికి ఒక 40,000 వేసుకోండి. ఆల్ టుగెదర్ కంప్లీట్గా 40, 50, 60, 70,000 మనం షాప్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు ఇప్పుడు ఇంటీరియర్ ఇంకా మంచిగా ఇంటీరియర్ ఎక్కువ ఎక్స్పెండిచర్ పెడితే కనుక మంచిగా లుకింగ్ వస్తుంది మనకి. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అట్రాక్షన్ ఉంటే మనకి క్లయింట్స్ అనేవి ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు మీరు షాప్ నేమ్ కూడా యూనిక్ నేమ్ ఉండాలా, కొంచెం పెద్దగా ఉండాలి షాప్ నేమ్ వచ్చేసి. సో ఒక బ్రాండ్ అనేటట్టు ఉండాలి. నేమ్ మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో అది ఒక బ్రాండ్కి రికగ్నిషన్ లాగా ఉండాలి. మనకి బ్రాండ్ రికగ్నిషన్ వచ్చిందనుకో కస్టమర్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. ఇంపాక్ట్ఫుల్ ఉండాలి నేమ్ వచ్చేసి. ఇప్పుడు మీరు బయట డిజైన్ బ్యానర్ వేసుకుంటారో మీ షాప్ బయట, అది కూడా హై క్వాలిటీ మంచి యూనిక్ వే ప్రొఫెషనల్గా ఉన్నారు ఆ బ్యానర్. ఇప్పుడు చాలామంది బ్యానర్ షాప్స్ ఉంటారు కదా, నార్మల్గా వాళ్ళ బిజినెస్లో ఏం చేస్తారంటే ఎడిటింగ్ స్కిల్స్ అంత ఉండవు వాళ్ళకి, నార్మల్ డిజైన్ వేసి ఇస్తారు. ఓకేనా. సో మీరు అటు కాకుండా ఒక ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటారు. ఆన్లైన్లో చాలామంది దొరుకుతారు. మీరు మంచి బ్యానర్ని డిజైన్ చేసేటారు. ఒక 200-500 రూపీస్ ఇస్తే వాళ్ళు ఒక డిజైన్ చేసి ఇస్తారు. యూనిక్ ఉంటుంది. మొత్తం మనకి ఇక్కడ బ్యానర్తోనే పని ఉంటుంది. ఆ లోగో, ఆ బ్యానర్ మీ షాప్ లోగో ఉంటుంది కదా. సో మీరు ఎంత ప్రొఫెషనల్గా మీ షాప్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటారో అంతే ప్రొఫెషనల్గా మీరు చెఫ్ని హైర్ చేసుకుంటారో మన క్లయింట్స్ పెరుగుతారు. ఇంకొకటి మెనూ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్కి మీరు డిజైన్ చేసుకోండి. ఇప్పుడు యావరేజ్గా చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది కదా, ఒక 70 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. కొన్ని దగ్గర 80 రూపీస్ 90 రూపీస్ కూడా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద ప్రైస్ వాళ్ళు క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు 100 రూపీస్ ఫ్రైడ్ రైస్ ఛార్జ్ చేసేటోళ్ళు కొంచెం బాస్మతి రైస్ని వాళ్ళు వేసిస్తారు. 70 రూపీస్ తీసుకునేటోళ్ళు సన్న బియ్యంని ఉంటుంది. కొంతమంది రైస్ వాళ్ళు మనకి క్వాంటిటీ అనేది ఇస్తారు. సో మీరేం చేయాలంటే ఒక రీజనబుల్ ప్రైస్ పెట్టేసి క్వాలిటీ పైన ఇంప్రూవ్మెంట్ ఉండాలా మనకి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే ప్రొవైడ్ చేయండి మీకు. ఓకే. అండ్ ఇప్పుడు మనకి రిపీటెడ్ క్లయింట్స్ రావాలనుకుంటే వాళ్ళు ఏం చూస్తారో ఫస్ట్ క్వాలిటీ చూస్తారు, నీట్నెస్ ఉందా లేదా చూస్తారు, క్వాంటిటీ చూస్తారు. వాళ్ళు క్వాంటిటీ ఓకే అనిపిస్తే రిపీటెడ్ క్లయింట్స్ వస్తారు. అండ్ టేస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. సో ఈ 3 కనుక మీరు పర్ఫెక్ట్ ఉన్నాయి అనుకో మీ బిజినెస్ మంచిగా రన్ అవుద్ది. మన బిజినెస్లో మెయిన్ వచ్చేసి మౌత్ ప్రమోషన్ ఎక్కువ నడుస్తుంది. మౌత్ ప్రమోషన్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఒక ఫ్రెండ్ మీ షాప్కి విజిట్ అయ్యి మీ దగ్గర ఈ ఫాస్ట్ ఫుడ్ని కన్జ్యూమ్ చేసి అతనికి టేస్ట్ నచ్చింది, క్వాంటిటీ అంతా నచ్చిందనుకో అతను ఏం చేస్తారు, వేరే ఫ్రెండ్స్కి తీసుకొని వస్తారు. సో అతను వేరే వాళ్ళకి చెప్తారు ఆబ్వియస్లీ, మొన్న ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ తిన్నా ఎంత మంచిగా ఉంది, క్వాలిటీ ఎక్కువ ఇచ్చి వాళ్ళ టేస్ట్ మంచిగా ఉందంటే డెఫినెట్గా అతను నెంబర్ ఉన్న ఫ్రెండ్స్ కూడా మీ షాప్కి వస్తారు. అట్లా మౌత్ ప్రమోషన్ ఎక్కువ నడుస్తుంది మనకి. సో మీరేం చేయాలంటే
మంచి క్వాలిటీ, క్వాంటిటీ, టేస్టీ ఉన్నదాన్ని సర్వ్ చేస్తే డిఫరెంట్గా మన బిజినెస్ రన్ అవుతుంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మన బిజినెస్ మంచిగానే రన్ అవుతుంది. అది చిన్న లాజిక్, అది మీరు కొంచెం క్యాచ్ చేసుకొని స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఓవర్ ద ప్రైస్ పెట్టిరనుకో డెఫినెట్గా క్లయింట్స్ అయితే కట్ అయిపోతారు. ఒకవేళ మీ దగ్గర టేస్ట్ నచ్చిందనుకో కొంతమంది క్లయింట్స్ ఆఫర్ చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి మీ దగ్గరకు వస్తారు. చాలామంది కస్టమర్స్ ఆఫర్ చేయలేని ప్రైస్ కనుక మీరు పెట్టిరనుకో సో కస్టమర్స్ కట్ అయిపోతారు మనకి. డిపెండింగ్ అయిపోతే ఏరియా, ఇప్పుడు మీరు హైఫై ఏరియాలో పెట్టిరనుకో మీరు కొంచెం ప్రైస్ ఎక్కువ అయినా సరే హైఫై ఏరియా కాబట్టి కస్టమర్స్ వస్తారు. సో మీరు ఏం హైఫై ఏరియా కాకుండా నార్మల్ ఏరియాలో పెట్టిరనుకో ప్రైజెస్ జర కాస్ట్లీ పెట్టిరనుకో కస్టమర్స్ అనేటో రారు. సో అదొకటి చూసుకోండి. మన బిజినెస్ ఆఫ్లైన్ మార్కెట్ చాలా మంచిగా రన్ అవుతుంది, టేస్టీ ఉంటాయి. ఇంకొకటి ఆన్లైన్లో కూడా మీరు జర కాన్సన్ట్రేషన్ చేయాలి. స్విగ్గీ, జొమాటో ఉంటాయి కదా, వాళ్ళతో టైఅప్ అయిపోయి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేసి డెలివరీ చేసిరు అనుకో మనకి అక్కడికి కూడా కొన్ని ఆర్డర్స్ వస్తాయి. సో స్విగ్గీ, జొమాటో వాళ్ళకి ఇంత సర్టెన్ అమౌంట్ ఇచ్చిరనుకో ప్రమోషన్ చేస్తారు, వాళ్ళు మంచి స్టార్ ప్రొవైడ్ చేస్తారు. మీ కస్టమర్ రివ్యూస్ ఉంటాయి కదా, మంచి రేటింగ్ ఉందనుకో టాప్లో మీద వస్తుంది. సో అట్లా కూడా ఉంటే కొన్ని వాళ్ళ దగ్గరికి మీరు టైఅప్ అయిపోయారనుకో ఆన్లైన్ బిజినెస్ రన్నింగ్ అవుతుంది, మీది ఆఫ్లైన్ బిజినెస్ రన్నింగ్ అయితే ప్రమోషన్ ద్వారా. సో అన్నీ ఉంటుంది మన బిజినెస్లో. ఈ 2 కీ పాయింట్స్ పైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను లొకేషన్ ఏడ పెట్టాలో చెప్పేసిన, ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్పేసిన, ప్రాఫిట్ ఎంత ఉందో కూడా చెప్పేసిన, మెటీరియల్ ఎట్లా తెచ్చుకోవాలంటే మన ఇప్పుడు రా మెటీరియల్స్ ఉంటాయి, రైస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. మన బేగం బజార్ ఉంది కదా, బేగం బజార్కి మనం తెచ్చుకోవచ్చు. ఇక హోల్సేల్ మార్కెట్లో మీ నియర్ బై ఏదైనా హోల్సేల్ మార్కెట్ ఉంటే అక్కడికి మనం సప్లై చేసుకోవచ్చు మెటీరియల్స్ అనేటివి. డైలీ మెటీరియల్స్ కొన్ని ఉంటే వీక్లీ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మొత్తం మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ బిజినెస్ అంటేనే మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఎంత ప్రాఫిట్ తెలుసా, నియర్లీ 50+40+% ఉంటుంది మనకి ప్రాఫిట్ అన్నమాట. ఇప్పుడు వేరే మిషనరీస్ మన డీల్ చేసిరనుకో అందులో ఒక 30% ప్రాఫిట్ ఉంటుంది. ఫుడ్లో మనకి మోర్ దెన్ 40-50+% ఉంటుంది మన ప్రాఫిట్ రేషియో. సో మీరు ఫుడ్ బిజినెస్ని మంచి ఒక వేళ టేకప్ చేసిరనుకో మంచి ప్రాఫిట్స్ బిజినెస్ పైకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్నీ కవర్ అయిపోయినాయి వీడియో టాపిక్లో వచ్చేసి. ఇప్పుడు ఇది ఫుడ్కి సంబంధించిన బిజినెస్ కాబట్టి ఫుడ్ లైసెన్స్ అవసరం పడుతుంది. జిహెచ్ఎంసీ పర్మిషన్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి దాని ఒక పేపర్ అవసరం పడుతుంది. బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంకా మన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొకటి మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కూడా మీ నియర్ బై ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి విజిట్ అయ్యి ఆ ఓనర్తో డీలింగ్ చేయాలి. ఓనర్తో వెళ్ళి కొన్ని డీటెయిల్స్ అడగాలి. అన్న నేను షాప్ ఓపెన్ చేసుకోమనుకుంటున్నా, మరి పర్మిషన్స్ ఉంటాయా, ఏమైనా యూనిటీ ఉన్నా దీనికి, ఇప్పుడు మనీ మాస్టర్స్ ఎక్కడికైనా తీసుకోవాలా, వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళకి అడిగారు ఇటువంటి డీటెయిల్స్ ఎవరైనా చెప్తారు. ఒక 10 షాపు తిరిగారనుకో 10లో ఒక 5 మెంబర్స్ అయినా చెప్తారు మీకు ఇన్ఫర్మేషన్. కొంతమంది షాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు డీటెయిల్స్ రివీల్ చేయరు. సో నెక్స్ట్ షాప్కి వెళ్ళి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సింపుల్ ఇది. ఇన్వెస్ట్మెంట్ ఒక 1.5-2 lakhs పెట్టుకుంటే ఓకే, మీ కెపబుల్ బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. మీ ఇంటీరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటే మీకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మీడియం సైజ్ ఓపెన్ చేసి ఫ్యూచర్లో ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. మీద ఒక ఆప్షన్ ఉంది కదా, స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టుకునే బదులు స్టెప్ బై స్టెప్ ఒక ఫాలో అయితే మంచిగా ఉంటుంది. మీరు ఇప్పుడు మన బిజినెస్ ఎట్లా సార్ వచ్చిన మనీని మనం బిజినెస్ పర్పస్కి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన బిజినెస్ మంచిగా గ్రో అవుతుంది. మీరు ఇప్పుడు ఒక 2,000 రూపీస్ చేసే కాడ మీరు బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తే 4,000-6,000 రూపీస్ కూడా అవుతుంది. దాన్నే బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు. సో మీరు ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వాళ్ళ మనీని అన్నెసెసరీ ఖర్చులు చేయకుండా బిజినెస్ పర్పస్కి యూజ్ చేసి ఎవ్రీ ఐడియా వచ్చేసి మనం బిజినెస్ ఎట్లా టేక్అవుట్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు బయట ఎక్స్టీరియర్ అంటే ఇప్పుడు లైటింగ్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, టేబుల్స్, చైర్స్ అవన్నీ స్పేస్ పైన ఫోకస్ చేయాలి, పార్కింగ్ ఏరియా అటువంటి. ఇంటీరియర్ అయితే లోపల మీరు ఫర్నిచర్ ఉంటుంది కదా దాని మీద ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు చెఫ్ని కూడా ఒక మంచి టేస్టీగా వండేటోళ్ళని హైర్ చేసుకోండి. A to Z ఇన్ఫర్మేషన్ చెప్పిన ఫాస్ట్ ఫుడ్ బిజినెస్కి సంబంధించి డిపెండింగ్ అపాన్ ద ఏరియా మనకి కలెక్షన్ అనేది అవుద్ది. సో మంచి డిమాండింగ్ ఉన్న ఏరియాలో పెట్టండి. స్టార్టింగ్లో మీరు ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే స్టార్టింగ్ చేయాలా, నాకు ఇప్పుడు ఇట్లా వండిన ప్రాఫిట్స్ రావాలా, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసేసేయాలా అని మైండ్ చెప్తూ ఉంటే మన బిజినెస్ రన్ కాదు. ఏదైనా బిజినెస్ టైం పడుతుంది డెవలప్మెంట్ కానీ. వన్స్ డెవలప్ అయిందనుకో, వన్స్ రికగ్నిషన్ వచ్చిందనుకో మన బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే బ్యాకప్ కోసం ఒక 5 months రెంట్ రిటైర్డ్ అయితే 5 months రెంట్ మనీ మీ దగ్గర బ్యాకప్ కోసం ఉండాలా. మీరు లేబర్ని పెట్టుకుంటారు కాబట్టి వర్కర్స్ని, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి కాబట్టి బ్యాకప్ కింద ఒక 4-5 months ఆఫ్ శాలరీ మీ దగ్గర ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయండి.
ఇప్పుడు మీ దగ్గర బ్యాకప్ లేదనుకో, మీ బిజినెస్ సరిగ్గా నడవలేదు అనుకో, మీకు వేరే ఆప్షన్ ఏమి ఉండదు, తీసేయాల్సి వస్తుంది మీ బిజినెస్ని. సో బ్యాకప్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్.